ఏంటి మా ఆయన్ని పంపించాలా? భలేటోరే. ఇప్పుడు సాయంత్రం 6 అయితే మా ఆయన నా కొంగు కట్టుకుని చెప్పే మ్యాటరా ఆయనకు తెలియాలి కదా బా. సారీ సార్, జస్ట్ పర్సనల్. చూడమ్మా, మాజీ ప్రేయస్తో మొగుడిని పంపించడం కష్టమే, కానీ తప్పదు. ఓసారి నీ చేతులు చూపిమ్మా. గుడ్. కాసేపు అవే కాళ్ళు అనుకో. నీ కాళ్ళు ఎవరు లేరమ్మా, పట్టుకో. నువ్వేమనుకోపోతే నీ కాళ్ళు. అయ్యో సీఎం అన్నయ్య, మా గోదావరికి పట్టింపులే కాదు పట్టిడుపులు ఉంటాయి. మందే 3000తో ముడిపడ్డ 100 బంధమే. తీసుకో. ఏంటిది? నీకు నాకు మధ్య బంధం 3000 తీసుకుని పో. ఓహో, ఈ రూట్ లో వచ్చావన్నమాట. నీ బాబు ఒక్కడికే జర్కిస్తే సరిపోతుంది అనుకున్నాను. బాబు కూతురు ఇద్దరికి జర్క్ ఇవ్వాలని ఇప్పుడే తెలిసింది. ఆల్ రైట్, వాస్కోడి గామా ఒకే టికెట్ పై 2 షోలు. నువ్వు నాకు ఇవ్వాల్సిన 3 లోపలేటు, నేను నీకు ఇవ్వాల్సిన ఒక్కటి బయటికి తీస్తా. వదిలో వస్తాను. ఆగండి. తిరగనా? అక్కర్లేదు. తల వంచుకుని దిక్కులు చూడకుండా తిన్నగా వెళ్ళండి. మధ్యలో ముగ్గుల దగ్గర ఆగారు, మర్యాద దక్కదు. ఏ తెల్లవారిన నిద్ర లేదా? కళ్ళు పీకిపోయే. అవన్నీ తర్వాత చెప్తానులే, వెనక చూసుకో. జ్యోతి, ఏంటి? నీ బండి బాలే సెక్సీగా ఉంది. ఓ 2 ఎత్తాయిటి. నీకు డ్రైవింగ్ రాదంటగా? నా దగ్గర లైసెన్స్ కూడా ఉంది తెలుసా? నా సీబుక్ సీనిగాడి దగ్గర ఉంది, వాడిస్తే తీసుకో. వేధవా. డౌన్లోడ్ షేర్ చాట్. మిస్టర్ సాంబశివరావు, ఓ అమ్మాయిని అక్రమంగా ఇలా అమ్మని చేసి వదిలేస్తే ఆంధ్ర మహిళ ఊరుకుంటుంది అనుకున్నావా? చెయ్యెత్తి చేకొడుతుంది, నిన్ను చొక్కా పట్టుకుని బయటికి ఏడుస్తుంది. దానికి కడుపొస్తే మీరు నొప్పులు పడుతున్నారేంటి? ఆ అమ్మాయికి నీ వల్ల కడుపు వచ్చింది కాబట్టి, పుట్టబోయే బిడ్డకి తండ్రివి నువ్వే కాబట్టి, ఆ అమ్మాయిని మోసం చేసి శీలం దోచుకున్నావు కాబట్టి. దోచుకున్నానా? శీలం అంటే రాజమండ్రి సెంటర్ లో అద్దాల పెట్టిలో పెట్టుకుని అందరికీ చూపించే పబ్లిక్ ప్రాపర్టీనా? పగలగొట్టి దోచుకోవడానికి? తెలివితేటలుగా మాట్లాడకు. ఉండవమ్మా, ఇదేమన్నా బ్రిగేడ్ రోడ్ అటు ఇటు తిరగడానికి? రాజమౌళి సినిమాలో ఈగ పెట్టిన దానికంటే ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు వీడు. కరెక్ట్ మావ్యా, ఏదో ఒకటి చెయ్యాలి, టైం లేదు. టైం లేకపోతే అమ్మా ఐడియా ఉంది. ఆ ఐడియా చెప్పానంటే వాడికి స్టార్ ప్లస్ నక్షత్రాలు మొత్తం కనపడతాయి. ఏంటది మావ్యా? వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పు. నీకు మైండ్ తప్పిందా? సేమ్ డైలాగ్ వాడు అంటాడు. ఈ రోజుల్లో అబ్బాయిలు గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్తే గంతులు వేసుకుంటూ వస్తారు, పెళ్లి పేరు చెప్తే పరిగెట్టుకుంటూ పోతారు. ఇది ఫేస్బుక్ జనరేషన్ అమ్మా, ఫేస్ చేసే జనరేషన్ కాదు. ఏంటి సార్ వాడు వెతుకుతున్నారు? అదేరా, ఇక్కడ సంచి ఉండాలి. ఓ అదా, ఇదేనా? ఇదే. ఇందులో ఆకేది? పప్పులో వేసా. గోరింటాకు పప్పులో వేసావా? ఏ అది పప్పులో వేసుకోరా? అదేమన్నా తోటకూర పప్పులో వేసుకోవడానికి? మీరే కదా ఆకుకూర పప్పు చేయమన్నారు. ఆకుకూర పప్పు చేయమన్నానే గాని గోరింటాకు పప్పు చేయమన్నదిగా. ఇక్కడ నాకు అది ఒకటే ఆకు కనిపించింది సార్. వాడు కనిపించిందని మొత్తం పప్పులో వేసావా? లేదు, ఇంకొంచెం మిగిలింది.